దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధూత మీడియా. నరేంద్ర మోదీ తర్వాత భారత ప్రధానమంత్రి ఎవరు? ఇదే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే ప్రధాని అయ్యే అవకాశం ఉన్న నాయకులెవరో, వారి అర్హతలేంటో ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2014 నుంచి భారత ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. 2024లో కూడా ఆయన నేతృత్వంలో బీజేపీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గెలిచి ఆయన మూడవసారి ప్రధాని అయ్యారు. కానీ ఆయన 2025లో 75 ఏళ్లు పైబడతాయి. బీజేపీలో 75 ఏళ్లు దాటిన నాయకులు పదవుల్లో ఉండకూడదని ఒక రూల్ ఉంది. అయితే ఈ నియమం మోదీకి వర్తించకపోవచ్చు. ఒకవేళ మోదీ తప్పుకుంటే మోదీ తర్వాత ప్రధాని ఎవరవుతారని ఊహిస్తే కొందరు నాయకులు బీజేపీలో బలమైన అభ్యర్థులుగా కనిపిస్తున్నారు. వాళ్ళ గురించి ఒక్కొక్కరిగా చూద్దాం. ముందుగా అమిత్ షా గురించి మాట్లాడుకుందాం. అమిత్ షా ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా బీజేపీలో మోదీ తర్వాత అతి ముఖ్యమైన నాయకుడిగా ఉన్నారు. ఆయన 1964లో జన్మించారు. గుజరాత్లోని ఒక వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు. ఆయనకు రాజకీయాల్లో దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉంది. 1980లో ఆర్ఎస్ఎస్ లో చేరి తర్వాత బీజేపీలోకి వచ్చారు. గుజరాత్లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా ఆయనకు సన్నిహిత సహాయకుడిగా పనిచేశారు. 2014లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా ఎన్నికై 2014-2019 ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సంస్థాగత నైపుణ్యం, ఎన్నికల వ్యూహాలు చాలా బలంగా ఉంటాయి. 2019 నుంచి హోంమంత్రిగా ఆయన ఆర్టికల్ 370 రద్దు, సిఏఏ లాంటి పెద్ద నిర్ణయాల్లో పాలు పంచుకున్నారు. అమిత్ షా బలమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా బీజేపీ కార్యకర్తల్లో బాగా గుర్తింపు పొందారు. కానీ కొందరు ఆయన స్టైల్ ను కఠినంగా భావిస్తారు. దక్షిణ భారతంలో ఆయనకు 31% మంది సపోర్ట్ చేస్తున్నారని ఒక సర్వే చెప్పింది. ఆయన బీజేపీలో బలమైన అభ్యర్థి అనటంలో సందేహం లేదు. ఇక తర్వాత యోగి ఆదిత్యనాథ్ గురించి చూద్దాం. యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన 1972లో జన్మించారు. ఉత్తరాఖండ్ లోని ఒక గ్రామంలో పుట్టారు. ఆయన మొదట నాథ్ సాంప్రదాయంలో సన్యాసిగా జీవితం మొదలు పెట్టారు. 1998లో 26 ఏళ్ల వయసులో గోరఖ్పూర్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 5 సార్లు ఆ స్థానం నుంచి గెలుపొందారు. 2017లో యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నాయకత్వంలో యూపీలో చట్టం సురక్షితత్వం మెరుగైందని చాలా మంది అంటారు. ఆయన కఠిన నిర్ణయాలు, హిందుత్వ ఎజెండాకు బలమైన మద్దతు ఇవ్వటం వల్ల బీజేపీ కార్యకర్తల్లో బాగా పాపులర్. యూపీ లాంటి పెద్ద రాష్ట్రాన్ని నడపటం, ఎన్నికల్లో విజయాలు సాధించడం ఆయన అనుభవంలో పెద్ద ప్లస్. కానీ ఆయన కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా ఉన్నాయి. కొందరు ఆయనను మతపరమైన ధృవీకరణకు కారణమని విమర్శిస్తారు. ఒక సర్వే ప్రకారం 19% మంది యోగిని ప్రధాని అభ్యర్థిగా చూస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ యువ నాయకుడిగా బలమైన ఇమేజ్ తో మోదీ తర్వాత ఒక ఆప్షన్ గా ఉండొచ్చు. ఇంకొక నాయకుడు నితిన్ గడ్కరీ. ఆయన కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిగా పనిచేస్తున్నారు. 1957లో మహారాష్ట్రలోని నాగపూర్ లో జన్మించారు. ఆయనకు రాజకీయాల్లో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 1980లో బీజేపీ యూత్ వింగ్ లో చేరి క్రమంగా పైకెదిగారు. 2009లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మంత్రిగా భారతదేశంలో రహదారుల నెట్వర్క్స్ ను విస్తరించడం, అనేక హైవే ప్రాజెక్టులను వేగవంతం చేయడం వంటి పనులకు పేరు తెచ్చుకున్నారు. గడ్కరీ సరళమైన జీవన శైలి, అవినీతి ఆరోపణలు లేని ఇమేజ్ తో పాపులర్ అయ్యారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ తో కూడా బలమైన సంబంధాలు ఉన్నాయి. కానీ ఆయన కొంతమంది బీజేపీ నాయకులతో పెద్దగా సన్నిహితంగా లేరని, అందుకే ప్రధాని అభ్యర్థిగా ఆయన అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని కొందరు అంటారు. సర్వేలో 13% మంది గడ్కరీని సపోర్ట్ చేశారు. ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, స్వచ్ఛమైన ఇమేజ్ ఆయనకు పెద్ద బలం. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గురించి చూద్దాం. ఆయన కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్నారు. 1951లో ఉత్తరప్రదేశ్ లో జన్మించారు. రాజ్నాథ్ సింగ్ కు రాజకీయాల్లో దాదాపు 50 ఏళ్ల అనుభవం ఉంది. 1970లో ఆర్ఎస్ఎస్ లో చేరారు. 2000 నుండి 2002లో యూపీ ముఖ్యమంత్రిగా, 2003లో కేంద్ర వ్యవసాయ మంత్రిగా, 2014 నుంచి హోం మంత్రిగా, ఆ తర్వాత రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆయన సౌమ్యంగా అందరితో కలిసి పనిచేసే నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. బీజేపీలో ఆయనకు వివాదాలు లేవు. అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఆయన వయసు 75 దగ్గరకు వస్తోంది. అందుకే ప్రధాని అభ్యర్థిగా ఆయన అవకాశాలు తక్కువగా ఉండొచ్చు. సర్వేలో 5% మంది ఆయనను సపోర్ట్ చేశారు. ఆయన దీర్ఘకాల అనుభవం, స్థిరమైన ఇమేజ్ ఆయనకు ప్లస్. శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఒక ఆసక్తికరమైన అభ్యర్థి. ఆయన ఇప్పుడు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నారు. 1959లో మధ్యప్రదేశ్ లో జన్మించారు. ఆయన 2005 నుంచి 2023 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన నాయకత్వంలో ఎంపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మహిళల సంక్షేమ పథకాలు విజయవంతమయ్యాయి.
ఆయన సరళమైన జీవన శైలి, ప్రజలతో సన్నిహితంగా ఉండే స్వభావం వల్ల మా మారి పిలుస్తారు. 2024 సర్వేలో ఆయనకు 5.4% మంది సపోర్ట్ చేశారు. ఇది గతంలో కంటే ఎక్కువ. ఆయన దీర్ఘకాల ముఖ్యమంత్రి అనుభవం, అవినీతి ఆరోపణలు లేని ఇమేజ్ ఆయనకు బలం. కానీ జాతీయ స్థాయిలో ఆయనకు అమిత్ షా, యోగి లాంటి బలమైన ఇమేజ్ లేదు. ఇంకొక నాయకుడు హిమంత్ బిశ్వ శర్మ. ఆయన అస్సాంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1969లో జన్మించారు. ఆయన మొదట కాంగ్రెస్ లో ఉండి 2015లో బీజేపీలో చేరారు. 2021లో అస్సాం ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నాయకత్వంలో అస్సాంలో శాంతి, అభివృద్ధి మెరుగైంది. ఆయనకు ఈశాన్య రాష్ట్రాల్లో మంచి పట్టుంది. ఆయన యువ నాయకుడు, చదువులో పిహెచ్డి చేశారు. కానీ జాతీయ స్థాయిలో ఆయన ఇంకా పెద్దగా గుర్తింపు పొందలేదు. ఆయన ప్రధాని అభ్యర్థిగా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కానీ భవిష్యత్తులో ఆయన మంచి ఆప్షన్ గా ఉండొచ్చు. బీజేపీ బయట నాయకుల గురించి చూస్తే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ఒక అభ్యర్థిగా ఉన్నారు. ఆయన 1970లో జన్మించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2004 నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన భారత్ జోడో యాత్ర, రైతు సమస్యలపై మాట్లాడడం వల్ల గత కొన్ని సంవత్సరాల్లో గుర్తింపు పెరిగింది. కానీ ఆయనకు అడ్మినిస్ట్రేటివ్ అనుభవం లేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడంలో ఆయన ఇంకా విజయం సాధించలేదు. కొందరు ఆయనను అనుభవం లేని నాయకుడిగా చూస్తారు. సర్వేలో 14% మంది ఆయనను ప్రధాని అభ్యర్థిగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ నాయకులందరి బలాలు, బలహీనతల గురించి సంక్షిప్తంగా చూద్దాం. అమిత్ షా బీజేపీలో బలమైన సంస్థాగత నైపుణ్యం, ఎన్నికల విజయాలు, మోదీతో సన్నిహిత సంబంధం వల్ల ఫ్రంట్ రన్నర్. కానీ ఆయన కొంత కఠినమైన ఇమేజ్ కొందరిని దూరం చేయొచ్చు. ఇక యోగి ఆదిత్యనాథ్ యూపీలో సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా, హిందుత్వ ఎజెండాతో బలమైన ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. కానీ వివాదాస్పద నిర్ణయాలు ఆయనకు మైనస్. నితిన్ గడ్కరీ స్వచ్ఛమైన ఇమేజ్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ తో మంచి అభ్యర్థి. కానీ పార్టీలో డామినేషన్ లేకపోవడం ఒక లోపం. రాజ్నాథ్ సింగ్ సీనియర్ నాయకుడు, అందరితో సన్నిహితంగా ఉంటారు. కానీ వయసు ఒక అడ్డంకి. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజలతో సన్నిహితంగా ఉండే నాయకుడు. కానీ జాతీయ స్థాయిలో ఇంకా బలమైన ఇమేజ్ రాలేదు. రాహుల్ గాంధీకి జాతీయ గుర్తింపు ఉంది. కానీ అడ్మినిస్ట్రేటివ్ అనుభవం లేకపోవటం, ఎన్నికల్లో విజయాలు లేకపోవటం ఆయనకు మైనస్. చివరిగా మోదీ తర్వాత ఎవరు ప్రధాని అవుతారనేది బీజేపీ అంతర్గత రాజకీయాలు, ఆర్ఎస్ఎస్ ప్రభావం, ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. బీజేపీ ఇప్పటికీ బలమైన పార్టీ. కానీ అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లాంటి నాయకులు ముందు వరుసలో ఉన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నుంచి ఒక ఆప్షన్. కానీ బీజేపీ బలంతో పోలిస్తే ఆయన అవకాశాలు తక్కువ. ఈ నాయకులు ఎవరైనా ప్రధాని కావాలంటే ప్రజల మద్దతు, పార్టీ సపోర్ట్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కలిసి రావాలి. రాబోయే ఎన్నికలు, పొలిటికల్ డెవలప్మెంట్స్ ఈ విషయంలో డిసైడ్ చేస్తాయి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ధూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.